చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట అన్నాడు. సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పాలనలో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది, మిగతా పార్టీల పాలనలో రైతుల ఆదాయం పడిపోయింది అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రైతుల యొక్క ఆదాయం ఏకంగా పయ్యి పరిగెత్తిందంట. మిగతా వాళ్ళ పరిపాలనలో ఆదాయం పై నుంచి కింద పడిపోయిందంట. ఆయన వేలో ఆయన చెప్పడం కూడా జరిగింది. ఆయన వేలో మాట్లాడుతూ ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నిజమే అనుకుందాం, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును ఇచ్చి జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులు కట్టి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశాడు, అంతే కదా. ఆ తర్వాత అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రాజెక్టును పూర్తి చేసి రైతు భరోసా, పంటల బీమా వంటి విధానాలను అవలంబించి రైతు భరోసా కేంద్రాలను నిర్మించి నాణ్యమైన విత్తనాలను అందించి మరింత వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశాడు, అంతేనా? చెప్పండి అయ్యా. మీరు అధికారం చేపట్టాక ఒకవైపున రాజధాని పేరుతో 1,00,000 ఎకరాల పంట భూములను బీడు వారించి, మరొక వైపు పోలవరం ఎత్తును తగ్గించి రైతు భరోసా పథకాన్ని అటకెక్కించి వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నారు, అంతే కదా. మీరు సేద్య రంగంలో తెచ్చే విప్లవాత్మక మార్పుల కారణంగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం రైతులు, మిర్చి రైతులు, పొగాకు రైతులు, టమాటా రైతులు రోడ్డెక్కి సంబరాలు జరుపుకుంటున్నారు. మా చంద్రన్న వచ్చాడు, మాకు డబ్బులు వచ్చాయి, మా చంద్రన్న వచ్చాడు, మా ధాన్యం కొనుగోలు చేసి బీభత్సంగా డబ్బులు ఇస్తున్నాడు మా ఇంటికి, మా చంద్రన్న వచ్చాడు. పొగాకు రైతులైతే ఇంకా బీభత్సం, ఇంకా మా చంద్రన్న వచ్చాడు. మిర్చి రైతులైతే ఇంకా పెద్ద పండుగ చేసుకుంటున్నారు. మిర్చి రైతులు అన్నదాతల పాలిట నువ్వు ఆపద్బాంధుడు అయ్యా బాబు గారు, ఆపద్బాంధుడు నువ్వు. నీ మీద ఎవరైనా సరే తక్కువ చేసి మాట్లాడితే చీల్చి చండాడేయాల. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవాలా, 1 కాదు 2 కాదు 3 కాదు, చాలా చెప్పుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేక రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు. రైతు భరోసా తీసుకొచ్చాడు. ఇప్పటికే అధికారం చేపట్టి 1 సంవత్సరం అవుతుంది, 4 సార్లు పడ్డాయంట రైతులకి రైతు భరోసా డబ్బులు, 4 సార్లు. గత ప్రభుత్వం 13,500 ఎంత ఇస్తే ఈ ప్రభుత్వం 20,000 4 సార్లు పంపించారంట. రైతులు అయితే ఫుల్ పండగ చేసుకుంటున్నారు, మామూలు గుడి కాదు. మా చంద్రన్న వచ్చాడు, రైతు భరోసా డబ్బులు ప్రతి 3 నెలలకు ఒకసారి, సంవత్సరం అయిపోయింది కాబట్టి 4 సార్లు పడినాయని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవాలి. కాబట్టి మన గురించి మనం చాలా తక్కువగా చెప్పుకుంటే బాగుంటుంది. మన గురించి మనం తక్కువగా చెప్పుకొని మన గురించి ప్రజలు ఎక్కువగా చెప్పుకునే విధంగా పరిపాలన చేస్తే అప్పుడు అందరూ కూడా హర్షిస్తారు. అంతేగాని చేయని దాన్ని కూడా చేసినట్టు మనకు మనమే బిల్డప్ ఇచ్చుకుంటూ పోతే ప్రజల్లో చులకనైపోతాం. ఎట్లా అయిపోతాం, మాకు 160 పైగా సీట్లు వచ్చాయి కదా అనేసి అంటారేమో. అదొక మహిమ వల్ల అయిపోయింది అంతే. ఆ మహిమలో అలా జరిపినాయి అంతే, ఇంకా దానికి ఇస్తే నో ఆన్సర్స్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతుల ఆదాయం రెట్టింపు అయిందంట. ఎవరైనా సరే అలా రెట్టింపు అయ్యి రిచ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా రిచ్ అయ్యారు కూడా చెప్పండి, మా బోర్డుని కూడా మేము కూడా రిచ్ అవుతాం.